వైక్యూ బిజినెస్ కు స్వాగతం. తెరుచుకోనున్న కేజీఎఫ్ గోల్డ్ మైన్. కర్ణాటకలోని చరిత్రాత్మక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటే కేజీఎఫ్ 80 ఏళ్ల తర్వాత మళ్లీ తెరుచుకోబోతుందన్న వార్త మనందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. భారత్ గోల్డ్ మైన్ సైట్ లో 1003 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 13 టైలింగ్ డంపుల్లో ఉపరితల మైనింగ్ కు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్ణయం దేశ బంగారు ఉత్పత్తి రంగంలో కొత్త అధ్యాయాన్ని రాయనుంది. ఈ 13 టైలింగ్ డంపుల్లో సుమారు 23 టన్నుల బంగారం లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యాధునిక మైనింగ్ టెక్నిక్లను ఉపయోగించి ఏటా 750 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కేజీఎఫ్ పునః ప్రారంభంతో భారతదేశ ఖనిజ సంపద మరింత బలోపేతం కానుంది. ఈ చారిత్రక మైనింగ్ సైట్ మళ్లీ జీవం పోసుకుంటూ దేశ ఆర్థిక వృద్ధికి బంగారు బాట వేయనుంది. ట్రంప్ పేరుతో మొబైల్ ఫోన్లు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబం మొబైల్ ఫోన్ రంగంలోకి సంచలన రీతిలో అడుగుపెడుతోంది. ట్రంప్ ఆర్గనైజేషన్ తమ బ్రాండ్ పేరుతో ట్రంప్ మొబైల్ అనే కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనుంది. ఈ వెంచర్లో భాగంగా అమెరికాలోనే తయారు చేసే ఈ ఫోన్లు వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ కొత్త సాహసం టెలికాం రంగంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి. ఈ ట్రంప్ మొబైల్ వెంచర్ లో భాగంగా బంగారు రంగులో ఆకర్షణీయమైన డిజైన్ తో T1 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నారు. ఈ ఫోన్ ధర సుమారు $499 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీలో దాదాపు 43,000 రూపాయలు. ఈ ఫోన్ లో అమెరికన్ జెండా T1 లోగోలతో స్టైలిష్ లుక్ ను అందిస్తారని తెలుస్తుంది. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు ది 47 ప్లాన్ అనే నెలవారీ సర్వీస్ ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టనున్నారు. దీని ధర $47.45. ఈ ప్లాన్ లో అపరిమిత డేటా, టెలిమెడిసిన్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉంటాయి. ట్రంప్ మొబైల్ సర్వీస్ అమెరికాలోని ప్రధాన టెలికాం కంపెనీలకు పోటీగా నిలవనుంది. ఈ వార్తల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ట్రంప్ మొబైల్ ఈ ఆగస్టు నుంచి అందుబాటులోకి రానుందని సమాచారం. ఈ కొత్త ఫోన్ మరియు సర్వీస్ అమెరికా మార్కెట్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో వేచి చూడాలి. యూపీఐ యూజర్లకు అలర్ట్. అమల్లోకి కొత్త రూల్స్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI తీసుకున్న ఈ నిర్ణయాలు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా మార్చే లక్ష్యంతో అమలు చేయబడుతున్నాయి. యూపీఐ వినియోగదారులు ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొదటి మార్పు గురించి చెప్పాలంటే యూపీఐ ద్వారా చెల్లింపుల ప్రాసెసింగ్ సమయాన్ని NPCI గణనీయంగా తగ్గించింది. గతంలో ఒక లావాదేవీ పూర్తయ్యేందుకు 30 సెకండ్ల వరకు సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఈ సమయాన్ని కేవలం 10 సెకండ్లకు తగ్గించారు. ఈ మార్పు వినియోగదారులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన చెల్లింపు అనుభవాన్ని అందిస్తుంది. వ్యవస్థలో సాంకేతిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు NPCI తెలిపింది. ఇక రెండో ముఖ్యమైన మార్పు ఏంటంటే యూపీఐ యాప్ల ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసే విషయంలో కొత్త పరిమితి విధించారు. ఇప్పటి వరకు బ్యాలెన్స్ చెక్ చేయడంపై ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ ఇక నుంచి ఒక రోజులో గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ నియమం వ్యవస్థ నిర్వహణను సులభతరం చేయడంతో పాటు సర్వర్లపై ఒత్తిడిని తగ్గించేందుకు ఉద్దేశించినది. యూపీఐ వినియోగదారులు ఈ కొత్త నియమాలను గమనించి తమ లావాదేవీలను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నాము. వాట్సాప్ లో యాడ్స్, నెటిజన్లు ఫైర్. సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం నెటిజన్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. వాట్సాప్లో ఇకపై ప్రకటనలు, యాడ్స్ ప్రదర్శించనున్నట్లు సంస్థ ప్రకటించడంతో యూజర్లు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్స్ వాట్సాప్ యొక్క అప్డేట్స్ ట్యాబ్లో కనిపిస్తాయని, వ్యక్తిగత చాట్స్లో కాదని సంస్థ చెప్పినప్పటికీ యూజర్లు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాట్సాప్ ఆదాయంపై దృష్టి సారించిందని, యూజర్ల ప్రైవసీని పక్కన పెట్టిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. వాట్సాప్లో యాడ్స్ వస్తే వెంటనే వేరే యాప్కి మారతామంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉండగా, యాడ్స్తో మా ప్రైవసీని దెబ్బతీస్తారా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు భవిష్యత్తులో వాట్సాప్ ఓపెన్ చేయడానికి కూడా డబ్బులు అడుగుతారా అని కొందరు వ్యంగ్యంగా సెటర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది యూజర్లు ఇప్పటికే వాట్సాప్ను అన్ఇన్స్టాల్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ప్రత్యామ్నాయ యాప్ల వైపు యూజర్లు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. వాట్సాప్ సంస్థ మాత్రం ఈ యాడ్స్ ద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించబోమని, ప్రైవసీకి ఎలాంటి డోకా ఉండదని చెబుతుంది. అయినప్పటికీ భారత్లో వాట్సాప్కు ఉన్న విపరీతమైన యూజర్ బేస్ను దృష్టిలో ఉంచుకుంటే ఈ నిర్ణయం సంస్థకు ఎలాంటి పరిణామాలను తెచ్చిపెడుతుందో చూడాలి. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.